శివా! రేవా, నువ్వు సైకిల్ తీసుకొని నన్ను ఫాలో చేయి. ఈ బ్యాట్ ఖచ్చితంగా తన బాస్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తుంది. వస్తూ లడ్డు సింగ్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే శివ, మేము వెనకాలే వస్తున్నాం. లడ్డు సింగ్ సార్, శివాని ఆ పెద్ద బ్యాట్ తీసుకెళ్ళిపోతుంది. అడవి వైపుకే వెళ్తున్నారు. త్వరగా రండి. డోంట్ వరీ రేవా, ఇదిగో వచ్చేస్తున్నాను. మీరెవరు? రోబోటిక్ బ్యాట్స్ ని కనిపెట్టిన వాడిని నేనే శివ. కానీ ఇప్పుడు నా కంటికి ముందే నా పాత పార్ట్నర్ చింతనాచార్య దాన్ని తప్పుగా వాడుకుంటున్నాడు. కానీ ఆయన ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? అది నేనే చెప్తాను. కానీ తను చాలా చెడ్డవాడు. మంచివాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మాత్రమే. ఈ రోబోటిక్ బ్యాట్స్ ని నేను ఠాగూర్ కలిసే తయారు చేశాము. కానీ నాకు మంచి పేరు వచ్చే సమయంలో నన్ను పక్కకు నెట్టేశాడు. కానీ నన్ను అక్కడ పిలవను కూడా లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. అందువల్ల నేను నా జీవితంలో మర్చిపోను. సార్, ఇదే సార్ మన కొత్త క్రియేషన్, ద రోబోటిక్ జైంట్ బ్యాట్స్. ఈ బ్యాట్స్ అని మనకి కావాల్సిన సమయంలో సాయం చేస్తాయి. నీళ్లు, తిండి, మందు, వెపన్స్ ఏదైనా సాయం చేస్తాయి. ఇవి ఎక్కడికైనా వెళ్ళి డెలివరీ చేసేస్తుంది. ఓ అలాగా? అయితే వీటన్నిటిని ఫైర్ చేయడం కుదురుతుందా? తప్పకుండా సార్. శత్రువులు ఉన్న చోట కనిపెట్టి ఇవి బాంబుల్ని విసిరేయగలవు. ఒకవేళ శత్రువులు దీన్ని చూసినా కూడా ఎవ్వరు దీన్ని సందేహపడలేరు. వెల్ డన్ మిస్టర్ ఠాగూర్, యు ఆర్ జీనియస్. ఇలాంటివి కనిపెట్టే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి సైంటిస్టే ఈ దేశానికి చాలా అవసరం. విష్ బెస్ట్ ఆఫ్ లక్. అక్కడున్న వాళ్ళంతా ఈయన్ని పొగడతలతో ముంచేశారు. కానీ నన్ను మెచ్చుకోవడానికి అక్కడ ఒక్కరు కూడా లేకుండా పోయారు. అందువల్ల వాడి దగ్గరున్న బ్యాట్స్ మొత్తాన్ని నా సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ బ్యాట్స్ ద్వారా ఈ ప్రపంచాన్ని అటాక్ చేసి గడగడలాడిస్తాను. ఆ తర్వాత అందరూ ఏమనుకుంటారు? ఎవరిని తప్పుగా అనుకుంటారు? వీటిని కనిపెట్టిన ప్రొఫెసర్ ఠాగూర్ పైన అన్ని చట్టాలు ఉపయోగిస్తారు. అందరూ అంటారు, ఎలాంటి రోబో బ్యాట్స్ తయారు చేసావయా అని. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఈ ప్రపంచానికే ప్రమాదం కలిగిస్తున్నాయి అని చెప్తారు. చివరికి ఈ ఠాగూర్ సార్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తాడు. మీరింకా ఒక విషయాన్ని అర్థం చేసుకోలేదు. తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు తప్పే జరుగుతుంది. అరే, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను చాలా మంచివాణ్ణి. తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. నాకు రావాల్సిన మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది. ప్రారంభించండి. మీరిద్దరూ జాలీగా ఇందులో కూర్చొని ఈ ఊరు నాశనం అవుతుంటే సంతోషించండి. ఈ బ్యాట్స్ ఇప్పుడు వేదా సిటీ మీద బాంబులు అయిపోతున్నాయి. అక్కడున్న ప్రజల్ని ఒక్కడిని కూడా వదలకుండా లేజర్ గన్ తో అటాక్ చేయబోతున్నాయి. yes, enjoy your view. వద్దు వద్దు, అలాంటివేం చేయకు. జనాలు చాలా పాపం. అంకుల్, మనం ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. నేనేదో ఒకటి చేస్తాను. రేవా, నా సైకిల్ ని తీసుకొని మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మేమందరూ వస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు కూడా మేము చూసేసాము. లడ్డు సింగ్ సార్, చాలా బ్యాట్లు మన ఊరి మీద దాడి చేయడానికే వస్తున్నాయి. అందరినీ అలర్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. ఓకే శివ. పైన 4 కలర్ల వైర్ ఉంటది. రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్. రెడ్ వైర్ ని బ్లాక్ తో కనెక్ట్ చేయి. ఆ గ్రీన్ వైర్ తీసి ఎల్లో వైర్ తో కనెక్ట్ చేయి.
అంకుల్ నేను వైర్స్ అన్నిటిని ఇంటర్చేంజ్ చేసేసాను. చాలా మంచి పని చేసావు శివ. ఇప్పుడు ఈ బ్యాట్స్ అని మన కంట్రోల్లో వచ్చేసాయి. ఈ మొత్తం బ్యాట్స్ ద్వారా ఒక ఊరి మీద దాడి చేస్తేనే చాలు, మొత్తం ప్రపంచ దేశాల చూపంతా ఈ ఊరి మీదనే ఉంటుంది. ఆ సైంటిస్ట్ పేరు నేను అనుకున్నట్టుగానే నాశనం అవుతుంది. అందరూ త్వరగా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. బ్యాట్స్ బాంబ్స్ అటాక్ చేయబోతున్నాయి. త్వరగా అందరూ మీ ఇళ్లకి వెళ్ళిపోండి. ఈ రిమోట్ సాయంతో ఈ బ్యాట్ ని నువ్వు కంట్రోల్ చేయగలవు. తీసుకో శివ. ఈ పిల్లవాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీడిని ఏం చేసినా కూడా అక్కడి నుంచి తప్పించుకొని వస్తున్నాడు. ముందు ఈ పిల్లవాడిని మన దారికి అడ్డు రాకుండా అడ్డుకొని తీరాలి. ముందు ఆ బ్యాట్స్ నాశనం చేయి. త్వరగా వెళ్ళు. రేవా నా సైకిల్ ఎక్కడా? నీ వెనకాల మేము వస్తున్నాము. శివ ఇలా చూడు. ఓకే సైకిల్ అలాగే వదిలే. ఆ, ఆ. శివ 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 మీరు ఇక్కడే ఉండండి, వాటి సంగతి నేను చూసుకుంటాను. శివ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. శివ అటువైపుకు వెళ్ళకు. అది హై ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ జోన్. సారీ లడ్డు సింగ్ సార్, వాటిని ఆపడానికి ఇది తప్ప మనకి వేరే మార్గమే లేదు. మనం వీటి నుంచి వేదాస్ నగరాన్ని కాపాడాలి అంటే నేను ఈ రిస్క్ చేసే తీరాలి. ఎలా ఉన్నారు అంకుల్? బ్యాట్లన్నీ విరిగిపోయాయి. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు తప్పే జరుగుతుంది. నేను ఓడిపోను. ఒక్క చిన్న పిల్లవాడి చేతిలో నేను ఓడిపోను. ఓడిపోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. నా పేరు లడ్డు సింగురా. యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నువ్వు ఇంత దారుణమైన వాడి నుంచి ఈ ఊరు జనాల్ని కాపాడావు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పైనా సరే నేను మార్చుకోలేను. ఈడు చిన్న పిల్లోడైనా గానీ ఎలాంటి కొట్టుడు కొట్టాడయ్యా. నాకు రావాల్సిన మంచి పేరు నాకు రాకుండా చేశాడు. ఇది తప్పని చెప్పినా నేను మార్చుకొని ఉండేవాడిని. వీడు నన్ను కొట్టిన చోట కొట్టకన్నా కొట్టాడయ్యా.